టు టాప్ హెడ్లైన్స్. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిని తాను ముందే ఊహించానని తెలిపారు. మొదటిసారిగా తానే ఐటీ గురించి మాట్లాడారన్నారు. హైదరాబాద్ లో భూములు అమ్మవద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ వల్ల దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణకు మొదటి స్థానం వచ్చిందన్నారు. ఉద్యోగాలు చేయడం కాదని ఇచ్చే స్థాయికి రావాలని తాను చెప్పేవాడినన్నారు. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడానికి తాను చాలా పోరాటం చేశారన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినా హైదరాబాద్ లో తాను కట్టిన నిర్మాణాలను కూల్చలేదన్నారు. నిరంతరం శ్రమించడం వల్లే తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అది సాధ్యం. ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జయప్రదం అవుతుంది. ఇప్పుడే మన వాళ్ళందరూ మాట్లాడినట్టు నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరున్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తూ ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు చేయాలా మీరు? నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు, నెలల తరబడి అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం, కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ జ్యూరిచ్ లో ఎన్ఆర్ఐతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఏపీకి ఎందుకు రావాలని అడిగితే మా బ్రాండ్ సిబిఎన్ ఒక్క మాట చెబుతానని అన్నారు. సిబిఎన్ పేరు చెప్పగానే ప్రపంచంలో ఏ కంపెనీ గేట్లు అయినా తెరుచుకుంటాయి. అది సిబిఎన్ సత్తా. చంద్రబాబు నాయుడు ఒక పారిశ్రామికవేత్త అనే విషయం చాలా మందికి తెలియదు. 4 కంపెనీలను స్థాపించి 3 ఫెయిల్ అయ్యాక హెరిటేజ్ విషయంలో సక్సెస్ అయ్యారని లోకేష్ వివరించారు. 3 ఫెయిల్ అయినానే నేనాడు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు, ఇంట్లో పడుకోలేదు. 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు. రాజకీయాల్లో మనం చూసాం, ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన, రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు. వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, బహుశా ఉన్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్. నేనున్నాను అక్కడ, నేను చూసా ఆయన ఎక్కడ అదే పడలా. చూశారు, జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడ అదే పడలా. 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు, డాక్యుమెంట్లు నోటింగ్స్తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అదే పడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు. ఆ విజువల్స్ మనందరం చూసాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అవ్వచ్చు, పొలిటికల్ జర్నీ అవ్వచ్చు,
మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది, ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పారు, కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం, 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అమరావతి ఉద్యమం కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యుక్రెయిన్లో తెలుగులు ఇరుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు. అందుకే నేను హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అనంతరం ప్రసంగిస్తూ అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదమని, దేశం అనేక ఆటుపోట్లకు తట్టుకుని నిలబడిందని పేర్కొన్నారు. అమెరికాలో నేటి నుంచి స్వర్ణయుగం మొదలైందని, ఇక నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవాన్ని పొందుతుందని అన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడిన తాను దేశ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని ట్రంప్ వివరించారు. అక్రమ వలసలు అరికడతామని, దేశంలోకి నేరగాళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెస్టారెంట్లలో యథేచ్ఛగా జరుగుతున్న కాల్పుల ఘటనలను ప్రస్తావిస్తూ ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. He's another good negotiator, Steve. He's a great negotiator, too. We need negotiators in this country. But so many of the people on the stage behind, not only family members, as an example, Lara Trump, the wife of Eric. She was the head of the Republican Party, along with my friend Michael. Stand up, the two of you. What a job. What a job they did. They worked so hard. They knew there'd be rigging, but they said, we're going to make it too big to rig, and we did. We made it too big to rig. We won every swing state by a lot. We won the popular vote by millions and millions of votes. We won the whole ball of wax. And now we're going to go and drill, baby, drill, and do all the things that we've wanted to do and bring your costs down, your prices down, and make our country safe. So thank you very much, Michael. Thank you very much. What a job you've done, Michael. I'm never moving you, you know. He was thinking about getting a nice job in the administration. I said, no, I'm leaving you right where you are. You've done a very good job. We're not moving you, Michael. I'm sorry. Anyway, thank you very much. Appreciate it. Appreciate it very much. Right here with us also in the arena, I'm about to sign some very important executive orders of our new administration. Hey, Don, will you stand up, please? Don is another one. How about Don? This guy. He's a popular one. He goes out and speaks. He gets that big crowd. He's a little on the rough side sometimes.
మాజీ మంత్రి అంబటి రాంబాబు హార్డ్ కామెంట్స్ చేశారు. లోకేష్ ను సీఎం చేయడానికి చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక్కరే ఆస్తులు పెంచుకుంటూ సంతానం పెంచమని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ కుటుంబంలో గందరగోళం జరుగుతోందని అన్నారు. లోకేష్ చంద్రబాబు కొడుకేగా మీరు అడగాల. తెలుగుదేశం కడప అయితే కడప ప్రెసిడెంట్ అంట. ఎవరి లోకేష్ గారు యువకులలో బాగా తిరిగాడు, ఆయనకి ఇవ్వాలి. మళ్ళా సోమరెడ్డి గారు ఆయన అడిగాడంట, లోకేష్కి ఇవ్వాలి. ఇంతమంది అడగాల. ఇంతమంది అడిగితే ఇచ్చాడు. పోయినసారి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకున్నాడు. పెద్ద గొడవ జరుగుతారు ఇంట్లో. ఎవరు తెలుసా? ఏమంటే చంద్రబాబు గారు అయ్యా 73 సంవత్సరాలు 74 సంవత్సరాలు వచ్చినాయి, ఇంక నువ్వు వెళ్ళాలంటావు. అబ్బాయికి ఇచ్చాను, అబ్బాయికి ఇచ్చాను. నీకు పోతే చాలా ప్రమాదం. అప్పు లేదు, అబ్బాయికి ఇచ్చేస్తున్నాడు. చాలా మంది కేసీఆర్ గారు కేటీఆర్కి ఇచ్చేస్తున్నాడు. ఇట్లా అందరికి ఇచ్చే తప్పు లేదు. ఈ నాటకం ఏంటంటున్నా, ఎక్కడికి వెళ్ళినా లోకేష్ వాళ్ళ నాన్న చెబుతున్నారు లోకేష్ కి మరి నాన్న తీసుకోలేదా కేబినెట్ లోకి ఉప ముఖ్యమంత్రిగా? ఈ రకంగా ఒక నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో. రాబోయే కాలంలో ఏదో విధంగా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏం జరిగిందో రాబోయే కాలంలో చూద్దామని మనం చేస్తున్నాం. మీరు చూశారు, ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 7 మాసాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 ఎక్కడైనా అమలు జరిగాయని అడుగుతా ఉన్నా. మీకు గొప్పలేగా అమ్మఒడి అంటే 15,000 పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. తొలిసారిగా ఈ దేశంలో ప్రతి పిల్లవాడు చదువుకునేటటువంటి కుటుంబంలో ఒక పిల్లవాడికి 17,000 రూపాయలు ఇచ్చి చదువుని ప్రోత్సహించాలని నిర్ణయించి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అది చూసి చంద్రబాబు నాయుడు గారు అసలు ఒకరికి ఇస్తున్నాడు, ఎంతమంది పిల్లలు కంటే అంతమందికి చేస్తా ఉన్నాడు. ఇచ్చింది కాక ఇప్పుడు ఇరిగేషన్ మంది చేస్తారు ఆయన. నా తర్వాత రామారెడ్డి గారు. కక్ష సాధింపు రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్టీకి లేదా ఏ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు అధికారం కోల్పోయాక బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, కొలిచేటి రోషయ్య వంటి నేతలు ఎప్పుడు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. తనకు ఎవరైనా నష్టం చేసినా తాను మాత్రం ఎవరికీ నష్టం చేయలేదన్నారు. రాజకీయ యుద్ధం మాత్రమే చేస్తామన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు వసూలు అరాచకం కొనసాగుతోంది. విద్యార్థులు 7,000 ఫీజు కట్టలేని విద్యార్థులని బయటకు నిలబెట్టిన యాజమాన్యం స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరిన లింగోజుగడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్లో ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. Cool.
మైలారంలో మైనింగ్ అనుమతిపై ప్రజలు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరి వదిలి ప్రజల మనోభావాలను గౌరవించాలి, ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు మాత్రమే అభివృద్ధిలోకి దారితీస్తాయి, కానీ ప్రజలు వ్యతిరేకించే పనులు అభివృద్ధి కాదు అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి హరగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ అరెస్టుపై పౌర హక్కుల సంఘాల వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. దగ్గర ఉండేటువంటి గుట్టలు ఏవైతున్నాయో గుట్టల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్లో తెచ్చి దాని మీద పడడము, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము, వాళ్ళు అక్కడ గుట్టలు తవ్వడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ గుట్టలు పోతే ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి పశువులు మేకలు అన్నీ కూడా ఆ గుట్ట మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద ఉండడం అనేది అప్రజాస్వామ్యం. కనుక ఇవాళ ఏదైతే మైలారం గ్రామం దగ్గర ఈ ఖనిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి. లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకు వద్దంటున్నారో ముందు కనుక్కోండి. నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుందంటే ప్రాజెక్టును ఆపాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి. కేవలం ఖనిజాలతో కొనుక్కడికి మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు, అది ప్రజాస్వామ్యబద్ధం కూడా కాదు. కనుక మైలారం గుట్టలతో ఖనిజాలతో ప్రాజెక్ట్ అవుతుందో అది తక్షణమే ప్రభుత్వం పునఃసమీక్షించాలి. హైదరాబాద్ లో భూ కబ్జాలు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లోని జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కొందరు ఆక్రమించారు. దీనిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మొన్న 200 కోట్ల రూపాయల స్థలం కబ్జా ఘటన తర్వాత తాజాగా ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసీ ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీరలు, మీరు చూసినట్టయితే సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే మన యూబీడీ డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు పెడుతూ ఉంటే నేను ఎక్కడా కూడా ఊరుకోను. నేను ఇవాళ వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడెక్కడ పార్క్స్, ఎక్కడెక్కడ జిహెచ్ఎంసీ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ వస్తాము. మీరు చూసినట్టయితే చూడండి వెజిటేబుల్ గార్డెన్ ఎంత క్లియర్ గా కూడా మీరు చూస్తున్నారు. ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు అక్కడ వాల్ చూస్తే ఆ ప్రైవేట్ వాల్ అక్కడ వాళ్ళ సిడీలు వేసుకుని వాటర్ ఫెసిలిటీ, వాటర్ లైన్ కూడా పెట్టుకుని ఇక్కడ వెజిటేబుల్స్ పండిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది తప్పకుండా జిహెచ్ఎంసీ ఊరుకోదు. ఈ రోజు మా డీసీ గారు ప్రశాంతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూబీడీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్ మేము ఆ వాల్ బ్రేక్ చేసి ఇది మా అండర్ లోపల తీసుకుని ఎంటర్ జేసీబీ పెట్టి కూడా ఇవన్నీ తీసేయడం జరుగుతుంది. గతంలో కట్టుకున్న ఇండ్లను రెగ్యులర్ చేసుకోవడంలో కేసీఆర్ సాయం చేసి జీవో 5859ను జారీ చేశారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇండ్ల కూల్చడం తగదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలనపై పట్టు ఉందా? మంత్రులు నిజంగా పనిచేస్తున్నారా లేక అధికారులు సొంత నిర్ణయాలతో ఇండ్లు కూలగొట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈటెల అభిప్రాయపడ్డారు. అరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో వాళ్ళకి ఇచ్చిన భూములలో 90-99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో డబ్బులు లేకనో లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్లను కూలగొట్టుడు, పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప
డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్టా, మంత్రులు పని చేస్తున్నట్టా లేనట్టా, అసలు మంత్రుల ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్ లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నారా, ఇవాళ అర్థం కాని పరిస్థితి. ఆ ప్రజలందరూ నిన్నగాక మొన్న నా దగ్గరకు వచ్చారు, ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి, మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నంబర్ 58, 59 కింద మేము కొంత చేసుకున్నాం, మాయంబడి పడ్డారు, మా ఊసులు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా. సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 వార్షిక స్పోర్ట్స్ గేమ్స్ మీట్లో 14 టీంలు పోటీల్లో పాల్గొననుంటాయని, హైదరాబాద్ సిటీ పోలీసులు 14 టీంలు పాల్గొనడం ఇదే మొదటిసారని చెప్పారు. కార్యక్రమం ప్రారంభించిన సైనా నెహ్వాల్, కశ్యపులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నెక్స్ట్ రాబోతున్న కంటింజెంట్ సౌత్ వెస్ట్ జోన్. ఈ కంటింజెంట్స్ కి నాయకత్వం వహిస్తున్న వారు ఇన్స్పెక్టర్ ఎం మహేష్ గారు ఫ్రమ్ SHO మంగళహాట్. Third contingent is West Zone, led by Sub-Inspector of Police Sheikh Nabil Pira from Gorakanda PS. తర్వాత అయిపోయినాక చెప్పట్లు ఆడొద్దు. తర్వాత రాబోతున్న కంటింజెంట్ టాస్క్ ఫోర్స్ అండ్ PAW. ఈ కంటింజెంట్ కి నాయకత్వం వహిస్తున్న వారు ఇతర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ గారు. Fifth contingent is Traffic Police, led by RSI T. Mahesh Naidu garu from ఇన్స్పెక్టర్ సి శ్రీను సార్ గారు ఫ్రమ్ దోమలగూడ PS. నరేష్ గారు ఫ్రమ్ CR హెడ్క్వార్టర్. Sub-Inspector of Police J. Satish Yadav garu from Saifabad PS. భక్తులకు రుచికరమైన ఆహారం అందించేందుకు టీటీడీ కొత్త చర్యలు చేపట్టింది. అన్నప్రసాదంలో మసాలా వడలను ప్రవేశపెట్టింది. మధ్యాహ్నం ప్రయోగాత్మకంగా అన్నప్రసాద కేంద్రంలో వడలు వడ్డించారు. భోజనంలో మెను మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు మార్పులు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.